సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ చాలా బలమైన గొంతుతోని ఈసారి బీజేపీ కంపల్సరీ 400కు పైగానే సీట్లు కొడుతుంది అని ఎంత కాన్ఫిడెన్స్‌తోని మోడీ గారు అంటున్నారో, సేమ్ అదే కాన్ఫిడెన్స్‌తోని తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు అందరూ కూడా ఇప్పుడున్నారు. సో అట్లనే కొంతమంది యువ నాయకులు కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటా జనాలల్లో మంచి పేరుని తెచ్చుకుంటున్నారు. అట్లాంటి ఒక యువ నాయకుడు, చాలా స్ట్రాంగ్ వాయిస్ ఉన్న వ్యక్తి, అట్ ద సేమ్ టైం మంచి బ్యాక్గ్రౌండ్తోని ఈసారి మల్కాజ్గిరిలో గెలిచేది నేనే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆయన్నే గొర్ల సాయిరామ్ యాదవ్. మరి ఆ అన్న నా ముందున్నాడు, అన్నతో మాట్లాడదాం. ఏమేమి ముచ్చట్లున్నాయి, మల్కాజ్గిరి ముచ్చట్లు అని కూడా ఇప్పుడు మాట్లాడుకుంటాం. మీరేనుండ్రి. అన్న నమస్తే. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. అసలు నేను ఇంతకుముందు మీరు మాట్లాడి విన్నప్పుడు అనుకున్నా అనమాట, అసలు మస్తు వాయిస్, అసలు స్ట్రెంగ్త్ ఉన్న వాయిస్, అంటే కంచు కంఠం అంటారు కదా, అలాంటి కంఠం. ఇలాంటి కంఠం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజున్న సమాజానికి. నాకు అదే అనిపించింది మీరు మాట్లాడుతుంటే. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మీలో ఎవరైనా గుర్తించారా ఇంతకుముందు? ఎందుకంటే బీజేపీలో ఇలాంటి గొంతున్నోళ్ళు ఇప్పుడు వరకు చాలా సక్సెస్ అవుతూ వచ్చిండ్రు. ఓకే. బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా కొంచెం సాఫ్ట్ స్పోకెన్, కానీ ఈ కంచు కంఠాలు ఉన్నోళ్ళు మాత్రం అసలు విపరీతమైన హైలైట్ అవుతుంటారు. సో అది ఆ కళ మీ లోపల కనబడుతుంది. మళ్ళీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను తయారయ్యానండి. అంతేనా? అంతే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీ ఆదర్శం ఎవరు చెప్పండి వీళ్ళందరిలో? యాక్చువల్గా రాజకీయంగా చూసుకున్నట్లు అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి చూసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, నరేంద్ర మోదీ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చిన భీక్షనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. లేకుంటే ఎక్కడ ఉంటుంటేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చిన భీక్షలో మనము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు చూసిన కలలను నరేంద్ర మోదీ గారు నెరవేరుస్తూ వస్తున్నారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మన రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులను ఆదర్శంగా చూసుకుంటూ నేను వాళ్ళ అడుగుజాడల్లో నడవాలన్న ఒక తపనతో నేను రాజకీయం మొదలెట్టడం. అంటే ఒక మాట చెప్పాలి ఏంది అని అంటే, ఆదర్శవంతమైన నాయకులు అనేటోళ్ళు ఒక పార్టీకి పరిమితం అవ్వలేదు. ఎప్పుడు చాలా పార్టీలలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆదర్శవంతమైన నాయకులు ఉన్నారు అని నేను చెప్పలేను, లేరు అని కూడా నేను చెప్పలేను. ఓకే. కానీ ఎస్, డెఫినెట్లీ దేశానికి మంచి చేసిన వాళ్ళల్లో, దేశానికి గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకున్న కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, ఇటు బీజేపీలో ఉన్నారు, కాదనడానికి లేదు. సో పార్టీ అనేది తర్వాత వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గం అని చెప్పాలి. అవును. అట్లా మీరెందుకు బీజేపీని ఎంచుకున్నారు? బీజేపీ ఒక కుటుంబ పాలన పార్టీ కాదు. ఫస్ట్ పాయింట్, క్రమశిక్షణ గల్ల పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కింది స్థాయి కార్యకర్తను ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక కింది స్థాయి కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షునిగా ఎంచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మన కుటుంబ పాలన లేని పార్టీ మన భారతీయ జనతా పార్టీ. మాలాంటి కింది స్థాయి కార్యకర్తలకు కష్టపడితే గుర్తిస్తారు, ఖచ్చితంగా వాళ్ళకు అవకాశాలు ఇస్తారు. కాబట్టి మేము ప్రజల గొంతై ఏ విధంగా అయితే పోరాడతామో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది అని అనుకుంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో. పోరాటం అంటున్నారు కాబట్టి నాకు నిజంగా కొన్ని మీ యాక్ట్స్ గుర్తుకొస్తాయి. లైక్ బీజేవైఎం ధర్నాలు, దాంట్లో అయిన లొల్లులు, తర్వాత అరెస్ట్లు, ఇవన్నీ చాలా చూసిండ్రు మీరు కూడా. అంటే వీటన్నిటికీ కూడా మీరు రెడీ అయ్యిండ్రు అంటే ఒక పోరాటం చేయాలన్న స్పిరిట్ ఏదైతే మనిషి లోపల ఉంటుందో అది పుట్టడం ఎక్కడి నుంచి పుట్టింది అనేది మీరు చెప్పిండ్రు. కానీ ఇది కంటిన్యూ అవ్వాలంటే ప్రస్తుత రోజుల్లో మనకు ఆ కెపాసిటీ ఉండడం అనేది ఇంపార్టెంట్, రైట్? ఈ రోజుల్లో ఒక దానికోసం పోరాటం చేయాలి అంటే ఎన్నో వదులుకోవాలి ఒక మనిషి. అవునండి. మన లైఫ్ని, మన పర్సనల్ని, మన ఫ్యామిలీని, వీటన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది కొన్ని సమయాలల్లో. సో వీటన్నిటిని కాదనుకుంటేనే ఒక ధర్నాకి కానీ ఒక పోరాటానికి కానీ దిగొచ్చు. సో ఈ మార్గాన్ని ఎంచుకొని దీంట్లో నడవడానికి మీకు సహకరించేటోళ్ళు ఎవరు? అసలు మీలో ఇన్స్పిరేషన్ ఏంది దానికి? యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే గత 10 సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన పాలన
యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా అయితే మన తెలంగాణ ప్రజలను పూర్వంలో రజాకారులు, నిజాంలు మన స్త్రీలను కానీ మనలని ఒక బానిస భక్తుల్లాగా పెట్టి వాళ్ళని పరిపాలించినారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్న మన కేసీఆర్ గారు అదే విధంగా నిజాం లాగా రజాకార్ల పరిపాలన చేయడం జరిగింది. ఏవైనా కానీ కూడా ఎలా అంటే జస్ట్ హామీలు ఇవ్వాలి, దాన్ని పక్కన పెట్టేసేయాలి. తెలంగాణ ప్రజలకు మోసం చేయాలి, మోసం చేసి ఎలక్షన్ కొట్లాడుకోవాలి, గెలవాలి, తర్వాత ప్రజల పట్ల లైట్ తీసుకొని వదిలేసేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో భారతీయ యువ మోర్చా BJYM భారతీయ జనతా యువ మోర్చా ప్రతి అంశంపై ప్రజల గొంతై ప్రజల పట్ల పోరాటం చేయడం జరుగుతుంది. మీరు అంటున్నది ఆలోచిస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అయిందనే అంటారా? ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా కాకుండా తెలంగాణలో చేస్తున్న పోరాటం చాలా కనిపిస్తుంది బీజేపీది, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ కనబడుతుంది. పేరు బాగా వినిపిస్తుంది కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి తక్కువ నంబర్ కనబడుతుంది. ఎందుకంటారు మరి ఈ తేడా ఎందుకు వస్తుంది అంటారు? చూసుకున్నట్లయితే తక్కువేం అవ్వలేదండి. పూర్వంలో అంటే ప్రీవియస్గా 2019 ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ 7% ఓట్లను కైవసం చేసుకున్నది. ప్రస్తుతం మొన్న జరిగిన ఎలక్షన్స్ కి చూసుకున్నట్లయితే 14% కి రీచ్ అయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. మీరు చెప్పినట్లు వాస్తవమే. అంటే మీరు చెప్పినట్టు వాస్తవమే. మేము చేసిన పోరాటానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ కొంచెం ఎక్కువనే ఉండే, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ గా మేము ప్రీవియస్ గా పోల్చుకున్నట్టయితే ఒక స్థానం ఉండే 2019 ఎలక్షన్స్ లో, మళ్ళీ అందులో బై ఎలక్షన్స్ లో దాన్ని 3 చేసుకున్నాము. 3టికే 2019 ఎలక్షన్స్ తర్వాత ఆగిపోయాం. ఆ 3 నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే 8కి రీచ్ అయ్యాము. మరి కొన్ని స్థానాలలో 2వ స్థానానికి కైవాసం అయ్యాం. 7% 14%కి రీచ్ అయ్యామని చెప్పేసి మేము పూర్వం కంటే ఇప్పుడు పుంజుకున్నాం. ఖచ్చితంగా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఇక్కడ. బేసిక్గా ఏంటంటన్నా ఇన్ని సంవత్సరాలల్లో ఎప్పుడు లేనంత విధంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బాగా పోరాటం కనిపించింది బీజేపీ నుంచి. అంతకుముందు ఎప్పుడైతే బీఆర్ఎస్కి టీడీపీ ఉండేనో కాంగ్రెస్ ఉండేనో ఆ టైంలో, ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఎప్పుడు పోటీ అయ్యే కదా బీజేపీకి, దానికి ముందు కాంగ్రెస్ ఉండే కదా బీఆర్ఎస్ కన్నా ముందు. అప్పుడు కూడా ఇంత పోటీ చూడలే, అంటే ఇంత యాక్టివ్నెస్ చూడలేదు బీజేపీ పార్టీ తెలంగాణలో, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్దాం. సో అప్పుడు కూడా చూడలేదు. దాని తర్వాత దానికి ముందు టీడీపీ ఉన్నప్పటికీ కూడా ఆ టీడీపీ ఉన్నప్పుడు దాంతో పొత్తు పెట్టుకోవడము లేకపోతే ఇదే జరిగింది తప్పితే వాళ్ళకి మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, అటు నుంచి ఇటు నుంచి అటు మాట్లాడుకోవడానికి అన్నీ ఒక తీరు ఉండే. కానీ అసలు అది ఏది ఎప్పుడు కనిపించింది? ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎందుకు అనిపించింది బీజేపీకి సౌత్ పైన కొంచెం టార్గెట్ చేయాలి, మనం సౌత్ని పట్టించుకుంటలేము అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు అనిపించింది అంటారు? అంటే నార్మల్గా బీజేపీ పార్టీ కంప్లీట్గా మన అఖండ భారతదేశం చేద్దామన్న ఒక కళ, కంప్లీట్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలపై మన జెండా ఎగిరేయాలి అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఎక్కడెక్కడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నామో అక్కడ స్ట్రాంగ్గా చేసుకుంటూ ఆ రాష్ట్రాలని గెలుచుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ సౌత్ని కవర్ చేసుకోవాలి అని అంటే దాన్ని తెలంగాణ బేస్ చేసుకొని తెలంగాణలో మనం గెలిచినట్లయితే సౌత్ని కంప్లీట్గా మూవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మా ఢిల్లీలో ఉన్న నాయకులు తెలంగాణపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఉన్న అంటే మీరు అడిగిరు ముందుకి ఇప్పటికీ ఎందుకు ఇంత అగ్రెసివ్నెస్ పెరిగింది అని చెప్పేసి. సో సౌత్లో రావాలి అంటే తెలంగాణలో మనం జెండా ఎగరేసుకున్నట్లు అయితే ఆల్మోస్ట్ సౌత్ని కవర్ చేసుకునే సత్తా మనకు దక్కుతుంది అన్న ఉద్దేశంతో. మీరు చెప్పిన మాటని నిజం అనుకుందాం, ఓకే, తెలంగాణలో స్ట్రాంగ్ ఉండి అగ్రెసివ్గా పోయి ఇక్కడ మనము సీట్లు కొట్టగలిగితే మనం సౌత్లో బలాన్ని పెంచుకున్నట్టే అని బీజేపీ ఆలోచించిందని అనుకుందాం. నిజంగా ఒక కామన్ మ్యాన్గా ఆలోచించారు, ఒక బీజేపీ నుంచి ఉన్న ఒక వ్యక్తిగా కాకుండా కామన్ మ్యాన్గా ఆలోచించి మీరు చెప్పుండ్రి, అంత క్రూషియల్ టైంలో బండి సంజయ్ని అధ్యక్షుడిగా పక్కకి జరపడము, కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ డెసిషన్ అంటారా పార్టీ చేసింది? అంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంపై నడుస్తుంది. అధ్యక్షతనం పదవి ఇచ్చిన తర్వాత కాలం పూర్తి అయిపోయింది అని అంటే అది ఏ సమయమైనా ఉండనివ్వండి, ఖచ్చితంగా కాలం పూర్తి అయిపోగానే ఇమ్మీడియట్గా అధ్యక్షుల్ని మార్చడం జరుగుతుంది. సో బండి సంజయ్ గారికి అధ్యక్షతనం ఇచ్చిన 3 ఇయర్స్ కాలం పూర్తి అయిపోయింది అన్న సందర్భంగా ఆ సమయంలో పూర్వంగా
3 సార్లు అధ్యక్షతనం తీసుకొని సక్సెస్ఫుల్గా నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన తెలంగాణలో కిషన్ రెడ్డి గారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని ఎలక్షన్స్లో పెట్టి మన భారతీయ జనతా పార్టీని రథసారథిగా నడుస్తారు అన్న ఉద్దేశంతో ఢిల్లీ నుంచి ఢిల్లీ పెద్దలు కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్గా ఈ రెండిట్ల ఏదైతే ఇప్పుడు సౌత్లో మన బలాన్ని మనం నిరూపించుకోవాలి, మన స్ట్రెంగ్త్ మనం చూపించాలి, తెలంగాణలో మనం సీట్లు కొట్టాలి అనే దాంతోని మన పార్టీ వాల్యూస్ అనేది కంపేర్ చేస్తే బీజేపీకి పార్టీ వాల్యూసే ఇంపార్టెంట్ గెలవడం కంటే అని అనుకోవచ్చా? పార్టీ వాల్యూస్ ఇంపార్టెంటే తో పాటు గెలవడానికి యూజ్ చేసే స్ట్రాటజీస్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తాము. కిషన్ రెడ్డి గారు స్ట్రాటజీ ప్లే చేసి మూవ్ అవుతాము అన్న గట్టి నమ్మకంపై, తనకున్న ఎక్స్పీరియన్స్పై నమ్మి మా ఢిల్లీ పెద్దలు కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అధ్యక్ష పదవిలోనే ఎలక్షన్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో మేము అనుకున్నన్ని సీట్స్ రాలేదొచ్చు, కానీ ప్రీవియస్గా కంపేర్ చేస్తే మాకు మంచి సీట్సే వచ్చాయి, మేము పుంజుకున్నామని అనుకుంటాం. ఓకే, మీరు ఆలోచించే విధంగా చూస్తే అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ పెరుగుతున్నాము అని ఆలోచిస్తే ఓకే, మీ క్యాలిక్యులేషన్లో అది కరెక్టే కావచ్చు, నేను కాదని అనడానికి లేదు. కానీ ఒక డౌట్ అయితే ఉంటుందన్న, ఇప్పుడు మీరు బేసిక్గా ఏ పార్టీలో అయినా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసే లీడర్స్ ఎవరైతే ఉంటారో, మీలాగా పార్టీకి బలమైన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ చాలా గొప్పది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే ఎదగడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి ప్రజల మధ్యలో బాగా తిరుగుతుంటారు. సో వీళ్ళ దగ్గర ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో అది పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ అని చెప్పొచ్చు, మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ గట్టిగా ఉన్నట్టుగా చెప్పగలిగితే కరెక్ట్ ఫీడ్బ్యాక్. ఒక కరెక్ట్ ఫీడ్బ్యాక్ మీరు కూడా ఒక మంచి గ్రౌండ్ లీడర్గా చెప్పుండ్రి. ఏదైతే టాక్ వినిపించిందో అదే అంటున్నా నేను. జనాలందరూ మాట్లాడుకున్న మాట ఏంది అని అంటే, ఒకవేళ బండి సంజయ్ గారిని ఎలక్షన్స్ అయిపోయే వరకు ఉంచుంటే అధ్యక్షుడిగా కంపల్సరీ ఒక 20 నుంచి 25 లేదా 25 నుంచి 30 సీట్లు కొట్టేది తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లల్లా అనేది ఒక టాక్ నడిచింది. ఇన్నారా మీరు? ఈ మాట మీ చెవులో పడ్డదా? అంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మేము కూడా ఎవరు ఉన్నా కానీ కూడా మా ప్రయత్నం కూడా అదే ఉండే. ఎందుకనంటే 25 నుంచి 30 సీట్లు మేము తీసుకున్నట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే దిశలో మేము వెళ్తాము అని చెప్పేసి కంప్లీట్ కింది స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుని దాకా ఆ టార్గెట్ పైనే వర్క్ చేయడం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఎక్కడైతే తప్పులు చేశామో మా అధ్యక్షుల వారు దానిపైన వర్క్ చేస్తున్నారు. సో గెలుపు ఓటమిలు అయితే సాధ్యమే. ఇంత స్ట్రాంగ్ లీడర్స్ ఉన్న బీజేపీ పార్టీ, ఇప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ముఖ్యంగా క్రూషియల్ రోల్ ప్లే చేసిన ఈసారి ఎలక్షన్స్లో క్రూషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తులు వీళ్ళందరూ, అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు. సో వీళ్ళందరిలా మీకు బాగా ఇష్టమైన లీడర్ ఎవరు? మీకు ఎట్లుంటే వాళ్ళతో సంబంధాలు? అంటే అందరితో మాకు రిలేషన్ ఉంది, కానీ ఎక్కువగా రిలేషన్ ఉన్న లీడర్స్ అంటే ఇప్పుడు ప్రీవియస్గా బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షులు ఉండే, ఇప్పుడు ప్రెసెంట్గా కిషన్ రెడ్డి అన్న గారు ఉన్నారు. కిషన్ రెడ్డి అన్న గారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, నేనుండేది పార్లమెంట్ కూడా సికింద్రాబాదే. కాబట్టి కిషన్ రెడ్డి అన్నగారితో మంచి అటాచ్మెంట్ ఉంది. మేము చేసిన ఎన్నో కార్యక్రమాలకి అన్నగారు రావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలకి ప్రోత్సహిస్తూ మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ అన్నగారి టర్మ్ ఉన్న సమయంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టడం జరిగింది. అన్నగారు చేసిన ప్రజా సంగ్రామ యాత్రలో 4 ఫేస్లలో కూడా మేము యువ మోర్చా తరఫు నుంచి రక్షక్ దల్గా ఉంటూ అన్నగారి అడుగులో అడుగు వేస్తూ యావత్ తెలంగాణలో అన్న పర్యటన చేసిన అన్ని జిల్లాలకు మేము అన్నతో పాటు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటూ వీటిపై చర్చించుకొని కొనసాగుతున్న సమయంలో అన్నగారితో కూడా మంచి రిలేషన్షిప్ ఉన్నది. బండి సంజయ్ అన్నగారితో, కిషన్ రెడ్డి అన్నగారితో, ధర్మపురి అరవింద్ అన్నగారు పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు కలవడం జరుగుతుంది. రఘునందన్ అన్నగారి దుబ్బాక ఎలక్షన్స్లో కూడా నేను యువ మోర్చా భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్న అన్ని బడా లీడర్స్ అందరూ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కలుస్తాము. వాళ్ళతో మేము రిలేషన్షిప్ అనేది కొనసాగిస్తూనే ఉంటాం. సో ఈసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంతకుముందు ఏదైతే లిస్ట్ ఉందో పెద్ద లీడర్లు అని చెప్పి బీజేపీలో తెలంగాణ లీడర్ల పేర్లు చెప్పుకున్నాము, వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో
గట్టిగా కొట్టి చూపించలేకపోయినారు ఈసారి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. దీనికి కారణం ఏంటంటారు? ఎక్కడ ఫెయిల్ అయినారు అంటారు వీళ్ళందరూ? ఫెయిల్ అయినాము అని చెప్పేసి కాదండి. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ధర్మపురి అరవింద్ గారు ఉన్న నిజామాబాద్ పార్లమెంట్లో మేము 3 స్థానాలు గెలిచాం. సో అందులో యాక్చువల్గా ఏదైతే కోరూట్లో ఉందో అది టీఆర్ఎస్ కంచుకోట. సో అక్కడ నుంచి ధర్మపురి అరవింద్ గారు పోటీ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆర్మూరు నుంచి చేద్దాం అనుకున్నారు. అది ఖచ్చితంగా మనం ఎట్లన్నా గెలుస్తాము అన్న ఉద్దేశంతో కొరుట్లలో మనం మన ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడానికే ఏదైనా స్ట్రాటజీ ప్లే చేయాలి అని అంటే స్టార్ క్యాంపియన్ కానీ ఓ పెద్ద లీడర్ కానీ అక్కడ ఉన్నట్లయితే అక్కడ ఉన్న కార్యకర్తలు ప్రజల్లోకి ఈజీగా వెళ్ళి, అంటే ప్రీవియస్గా ఎంపీగా ఉన్నారు, ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేయడం జరిగింది. ఈసారి ఇక్కడ కూడా చేస్తామని ఈజీగా క్యాంపెయిన్ చేసి మనము అక్కడ కూడా సీటు దక్కించుకుందాము అన్న దిశగా మేము మూవ్ అవ్వడం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రీవియస్గా చూసినట్లయితే ధర్మపురి అరవింద్ గారు ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేశారో అప్పుడు 2019లో 10,000 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగాం. కానీ ధర్మపురి అరవింద్ గారు పోటీ చేసిన తర్వాత 50,000 పై ఓట్లు మాకు వచ్చాయి. అంటే మేము 40,000 ఓట్లని ఎక్కువగా తెచ్చుకోవడం జరిగింది. సో ఆ విధంగా స్ట్రాటజీని ప్లే చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళినాం. కాబట్టి ఇప్పుడు సంజయ్ అన్న గారిని చూసుకున్నట్లయితే 19లో 11,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాం. మొన్న చూసినట్లయితే 3,000 ఓట్లతోటి ఓడిపోయాం. అంటే ఓట్ బ్యాంకింగ్ని మేము పెంచుకున్నాం. సో ఈసారి గెలవలేకపోయినామొచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీదే భవిష్యత్తు ఉంది, బీజేపీయే తెలంగాణని పరిపాలిస్తుంది అన్న గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను ఇక్కడ నుంచి. సో మరి ఇప్పుడు వస్తున్న ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో వీటి గురించి మాట్లాడుకుంటే ఈ పరిస్థితిలో మల్కాజ్గిరి, లెట్స్ కమ్ టు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది, యాజ్ వి ఆల్ నో. సో ఇలాంటి కాన్స్టిట్యున్సీలో ఒక టికెట్ కావాలంటే పోటీ విపరీతం. ఒకటే పార్టీలోనే పోటీ ఎక్కువ, తర్వాత మళ్ళీ కంపారిజన్లో వేరే పార్టీలతో పోల్చుకుంటే అది ఇంకో కథ. మీతో పాటు ఇంకో 2-3 చాలా గట్టి పోటీ ఇచ్చేటోళ్ళు, నిజంగా జనాలలో తిరిగేటోళ్ళు, వాళ్ళు కూడా మీలాగనే మీరు ఎట్లయితే జనాలల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారో సేమ్ వే వాళ్ళు కూడా జనాలల్లో చాలా యాక్టివ్గా ఉండుకుంటా జనాలకు ఎప్పుడు ఏం కావాలి అంటే బేసిక్గా బీజేపీలో ఇలాంటి నాయకులు ఉన్నారు చాలామంది. మీకు ఒక టికెట్ కోసం పోటీ అయి ఉండొచ్చు, కానీ మీరు అందరూ ఒక క్వాలిటీస్తో ఉన్నోళ్ళే నిజానికి చెప్పాలండి. మరి ఇలాంటి పోటీలో టికెట్ మీకు వస్తుందన్న నమ్మకం మీకుందా? ఉందండి, ఖచ్చితంగా. ఏంది అని అంటే నేను చేసిన సేవా కార్యక్రమాలు మా పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. మరి ఢిల్లీ అధిష్టానం ఈసారి తీసుకున్న నిర్ణయం ఏంది అని అంటే ఖచ్చితంగా ప్రీవియస్గా కూడా 183 మంది అంటే ఫస్ట్ టైం పోటీ చేస్తున్న యువకులకే నరేంద్ర మోదీ గారు మొబ్బు చూపి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో 118 మంది యువకులు అంటే యంగ్ జనరేషన్ గెలిపించుకున్నారు. సో అదేవిధంగా ఈసారి కూడా నరేంద్ర మోదీ గారు యూత్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. కాబట్టి ఆ యూత్లో నేను కూడా ఉన్నాను. ఖచ్చితంగా నాకు మల్కాజ్గిరి టికెట్ యాజ్ ఏ యూత్గా ప్రిఫర్ చేస్తారన్న నమ్మకం నాకుంది. టికెట్ తెచ్చుకుంటాను, ఖచ్చితంగా మల్కాజ్గిరి గెలుస్తాం. అంతే అంటారు, ఫుల్ కాన్ఫిడెన్స్. అంతే. సో మరి టికెట్ అయితే సరే, మీ దగ్గర టికెట్ ఓకే, తర్వాత ముందుకు పోతే సెకండ్ ఫేజ్లో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి మళ్ళీ ఒకసారి వెనుకకు వచ్చి చూసుకున్నా కూడా కాంగ్రెస్కి బీజేపీకి పోటీ అన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. అది ఎప్పుడూ జరిగేది. సెంట్రల్లో కూడా వాళ్ళిద్దరికి పోటీయే బాగా నడుస్తుంటుంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీఆర్ఎస్ కూడా పోటీ అయి కూర్చుంది. బీఆర్ఎస్తో పోటీ పడాల్సిన అవసరం బీజేపీకి వచ్చింది. అంటే ఇది గట్టి పోటీ అయింది, అది గట్టి పోటీ అయింది. ఇలాంటి పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చింది అంటారు? బీయింగ్ అ వెరీ ఓల్డ్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత అంతో ఎంతో అటు ఇటుగానే బీజేపీ కూడా వచ్చింది, రైట్? అలాంటి పార్టీలు 2 పెద్ద పార్టీలు కొట్లాడుకుంటున్నాయి అంటే అది వేరు. మొన్న 10 సంవత్సరాల కింద వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక స్టేట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పైన ఓడిపోయి బీజేపీ పైన చాలా సీట్లలో బీజేపీ పైన గెలిచింది అని అంటే బీజేపీ ఏ స్టేట్లు ఉంది అనే విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. సో మరి ఎందుకు అయిందంటారు ఇట్లా? గెలుపు ఓటములు అయితే సహజమే. ఇప్పుడు బరిలో బీజేపీతో కాంగ్రెస్ ఉన్నా కానీ టీఆర్ఎస్ ఉన్నా కానీ ఇండిపెండెంట్గా ఎవరు నిల్చున్నా కానీ బరిలో వచ్చిన తర్వాత వాళ్ళని మేము అభ్యర్థిగానే చూస్తాం. మా లక్ష్యం ఏదో దానిపైన మేము పని చేస్తాం. కానీ వాళ్ళున్నారా
బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనేది మాకు సమస్య లేదు. ఎవరు వచ్చినా కానీ కూడా పోటీ చేయాల్సిందే. ఇప్పుడు ఎవరు లేని కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్గా వచ్చినాడు అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేరు అని చెప్పేసి మేము తప్పుకోం కదా. ఎవరున్నా కానీ కూడా పోటీ చేయాల్సిందే. మా స్ట్రాటజీ ఏదో మేము స్ట్రాటజీ ఫాలో అవుతాము. మేము ప్రజల గుండెల స్థానం ఎలా దక్కించుకోవాలో దానిపైనే ప్రయత్నం చేస్తాము. మేము చేసిన వర్క్ తీరుపై, మేము చేసిన కష్టంపై నమ్మకంతో మేము పోటీకి మూవ్ అవుతాం. అక్కడ ఎవరున్నా కానీ కూడా మేము మా పార్టీ ఇచ్చిన ఆదేశాలు, మా స్ట్రాటజీ, మేము ఖచ్చితంగా గెలిచే దిశగానే మూవ్ అవుతుంటాం. కానీ దేశంలో పరిస్థితులు చూస్తుంటే అంతటా అంటలేను, నేను అన్ని విధాలుగా కంపేర్ చేస్తలేను. బట్ వేరాస్ కాంగ్రెస్కి ఇంతకు ముందు లేని ఒక ఏదో గాలి మొదలయ్యింది అనేది వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, ప్రజలు కూడా నమ్ముతున్నారు దాన్ని. దానివల్లనే మనం చూసినాం బీజేపీ గెలుస్తుంది అనుకున్న ఒక స్థానంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం జరిగింది. దాని తర్వాత ఆ గాలి తెలంగాణ మీద పనికొస్తుందా అంటే వీళ్ళు పనికిరాదన్నారు, వాళ్ళు పనికొస్తుంది అన్నారు. బట్ తెలంగాణలో కూడా గెలిచి చూపించిండ్రు. సో ఇదే గాలి ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్లో చూపిస్తుంది అంటారా? ఇప్పుడు మీరు కేవలం 2 రాష్ట్రాలలో గెలిచిన అనుకుంటున్నాను నేను, కానీ నేను చెప్తున్నా గాలి అదే మేడం, నేను కూడా అదే సమయంలో ఏ రోజైతే తెలంగాణ రిజల్ట్స్ వచ్చినాయో వేరే 3 రాష్ట్రాల రిజల్ట్స్ కూడా అదే రోజు వచ్చినాయి. అవును, మీరు మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే నేను అదే చెప్తున్నా, మొదల నుంచి కూడా వీళ్ళు మొత్తం కాంగ్రెస్ ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ వచ్చిందో అప్పుడు ఒక్కసారిగా మటాషం అన్నది, అది మనందరికీ తెలుసు. దాని తర్వాత లెగడమే ఈ విధంగా లెగడం అనేది చూస్తున్నాం కదా మనము. ఇక్కడ లోకల్లో బీఆర్ఎస్ పైన, అక్కడనేమో కర్ణాటక బీజేపీ పైన ఇట్లా గెలవడం అనేది చూస్తున్నాం. కాబట్టి ఆ గాలి అనేది వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా వీస్తుంది కాబట్టి అడుగుతున్నాను నేను అంతే. స్టేట్ ఎలక్షన్స్ కి సెంట్రల్ ఎలక్షన్స్ కి చాలా తేడా ఉంటుంది. స్టేట్ ఎలక్షన్స్, ఇప్పుడు తెలంగాణదే ఎగ్జాంపుల్ చెప్దాం. స్టేట్ ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే కాంపిటీషన్ విత్ రేవంత్ రెడ్డి అంటారు, లేదా కేసీఆర్ గారు అని అంటారు. సెంట్రల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఎలక్షన్స్ రాహుల్ గాంధీ గారికి, నరేంద్ర మోదీ గారికి. సో 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్న తీరు యావత్ భారతదేశం చూస్తుంది. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం భారతదేశం సైడ్ తిరిగి చూసేలా తీర్చిదిద్దిన ఆదర్శ పురుషుడు నరేంద్ర మోదీ గారు. 10 సంవత్సరాల కింద జీడిపిని చూసుకున్నట్లయితే మనం 11 నుంచి 14 స్థానంలోనూ ఉండే, ఇప్పుడు ఉన్న జీడిపి చూసుకున్నట్లయితే మనం 4వ స్థానంలో ఉన్నాము. ప్రజలకి మంచిగా తెలుసు. మనం దానికి ఫస్ట్కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా 3వసారి ముచ్చటగా నరేంద్ర మోదీ గారిని గెలిపించుకున్నట్లయితేనే మనం ఆ పొజిషన్కి రాగలుగుతామని చెప్పేసి. కోవిడ్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లు అయితే యావత్ ప్రపంచానికే ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు. సో ఇవన్నీ ప్రజలకి స్పష్టంగా కళ్ళలో కనిపిస్తున్నది. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి, అంటే బీఆర్ఎస్కి ఎంతమంది అయితే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటేసిన వాళ్ళు ఉంటారో మీరు కూడా బయట వినే ఉంటారు. ఖచ్చితంగా సెంట్రల్లో మాత్రం పెద్ద ఆయనే అని చెప్పేసి. సో ఆ పెద్ద ఆయన గురించి యావత్ భారతదేశం పనిచేస్తుంది. యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు నరేంద్ర మోదీ గారికి ఆమోదం పలికి నరేంద్ర మోదీ గారికి ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకం. సో బేసిక్గా ప్రతిసారి ఎంత ఊపు మీద ఉన్నా కానీ ఒక పార్టీ వాళ్ళ సొంత స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి. లేకపోతే రాజకీయం లేని నడవది అనేది నిజం. సో ఈసారి ఈ ఎలక్షన్స్కి బీజేపీ ప్లే చేయబోతున్న స్ట్రాటజీ ఏంటి? ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రీవియస్గా లాస్ట్ టైం ఇచ్చిన హామీలు మేము ఖచ్చితంగా నెరవేర్చాము. సో అదేవిధంగా ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్కి సెంట్రల్ పార్టీ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేస్తుంది. ఆ స్ట్రాటజీని, ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన స్ట్రాటజీనే పట్టుకొని మేము గ్రౌండ్లోకి కూడా మూవ్ అవుతాము. సో ఇంకా మేనిఫెస్టో రిలీజ్ అవ్వలేదు. ఈ స్ట్రాటజీల కారణంగానే, ఈ స్ట్రాటజీల భాగంగానే అయోధ్య రాముడి టెంపుల్ని కూడా, అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించడము అంత పెద్దగా వైభవంగా చేయడం జరిగింది అని కొంతమంది అంటున్నారు. ఆఖరికి ఇది కొంతమంది అనలిస్టులు వాళ్ళు వీళ్ళే కాకుండా ఒక మీడియానో అనలిస్ట్లో వీళ్ళు మాత్రమే అని ఉంటే అది వేరు. కానీ కొంతమంది పండితులు, మహామహులు, కొంతమంది పెద్ద పెద్ద పీఠాధిపతులు వీళ్ళు కూడా అనడం జరిగింది. అసలు ఎందుకు పర్టికులర్గా ఇప్పుడే పెట్టుకున్నాడు మోడీజీ ఇదంతా అంటే ఓన్లీ బికాస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దానికి ముందు చెయ్యాలని అని చెప్పి ఒక మాట అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్? ఇప్పుడు వేద పండితులు ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమంది మన భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు, కొంతమంది వేరే వాళ్ళ ఇష్టం వేరే పార్టీ వైపు ఉంటారు. కానీ స్పష్టంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఉన్న వేద పండితులతో డిస్కస్ చేయడం జరిగింది మోదీ గారు. చేసిన తర్వాత మన జనవరి 22, 2024 12 o'clockకి ఉన్న ముహూర్తం మరి కొన్ని సంవత్సరాల వరకు అలాంటి ముహూర్తం రాదు.
కాబట్టి ఆ ముహూర్తాన్ని మనం పక్కాగా చేసుకొని గుడిని ఓపెన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి వేద పండితులు చెప్పిన మాటను ఆమోదించుకుంటూ నరేంద్ర మోదీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏలెత్తి చూపే వాళ్ళకి ఏది మంచిగా చేసినా కానీ కూడా అంటారు కదా, దున్నపోతకి పచ్చద్దాలు పెడితే ఎండిపోయిన గడ్డి కూడా పచ్చగానే కనిపిస్తుందని. సో ఆ విధంగానే వాళ్ళు మా బీజేపీ వాళ్ళు చేసిన ఏ మంచి పనినైనా కూడా తప్పు దిశగా ఆలోచించుకుంటూ చూసి అందులో తప్పులనే భూతద్దం పెట్టి వెతుకుతారు. సో మరి మీ విషయానికి వస్తే అన్న, అంటే బీజేపీ యాక్టివిటీస్ని బట్టి స్టేట్ లెవెల్లో ఉన్న, గల్లీ లెవెల్లో ఉన్న, కంట్రీ లెవెల్లో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకున్నారు. అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠ అప్పుడు మీరు చేసింది ఏంటప్పుడు? ఇప్పుడు రీసెంట్గా నేను కృష్ణ ధర్మ పరిషత్ అనే ఒక సంస్థతో ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాను. దానికి ఫౌండర్ ప్రెసిడెంట్ అభిషేక్ గౌడ్ గారు. అన్నగారి ఆదేశాల మేరకు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు యావత్ భారతదేశంలో ప్రతి గుడిలో ప్రతి ఇంటి ముందు ఆ రోజు సంబరాలు రంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణలోనే అతిపెద్ద వేదికగా రూపకల్పన చేసి ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ పక్కకున్న హెచ్ఎండిఏ హుడా ప్లేస్లో ఆల్మోస్ట్ 1400 ఎస్ఎఫ్టి స్క్రీన్ వేసి అక్కడ కొన్ని వేల మందిని మనము ఇన్విటేషన్ చేసి పిలిపించుకొని శ్రీరామచంద్రుల వారి ఆర్ట్ను ఆ వేదిక మీద చూపించడం జరిగింది. మరియు మహాభారతాన్ని శాండ్ ఆర్ట్లో చూపించడం జరిగింది. అదేవిధంగా కొన్ని భజనలు కీర్తనలు చేసుకుంటూ రంగరంగ వైభవంగా సంబరాలు చేసుకొని ఆ రోజే తెలంగాణలో కృష్ణ ధర్మ పరిషత్ సంస్థని ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ డౌట్ వస్తుంది ఏంటంటే అన్న, నాకు కృష్ణ ధర్మ పరిషత్కి అధ్యక్షుడిగా అభిషేక్ గౌడ్ గారు ఉన్నారు. అవును, రైట్. ఆయనను కాదని మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే మీ అధ్యక్షుల వారు ఆయన అంటే మీకన్నా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఒక మీరు పెట్టుకున్న ఈ ఏదైతే పరిషత్ ఉందో దీంట్లో. అట్లాంటప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్ ఏముందో మనకు తెలియదు, అంటే మీకైతే తెలిసి ఉంటుంది కాబట్టి మీరే చెప్పుండ్రి. మరి ఆయనను కాదని మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేయడంలో ఏదైనా ఉందా? అంటే ఆయనను కాదు అని టికెట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అన్నగారి కోసమే అని అనుకున్నాము. కానీ అన్నగారు ఆ రోజు మా వేదిక పైన ముఖ్య అతిథిగా మన ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చిండే. అన్నగారి లక్ష్మణ్ గారి ముందు అంతమంది ప్రజల ముందు అన్నగారు పార్లమెంట్ టికెట్ రామ్ యాదవ్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి అంతమంది ముందు అన్నగారే తెలియజేశారు. అన్నగారు చెప్పే చివరి సెకండ్ వరకు కూడా తెలియదు అన్నగారు నా పేరు తీసుకుంటారని చెప్పేసి. సో అన్నగారు చెప్పగానే నేను కూడా షాక్ అయ్యాను. తర్వాత అన్నగారితో డిస్కస్ చేశాను ఈ నిర్ణయాన్ని వెనకాల ఉన్న అంటే స్ట్రాటజీ ఏంది అని అంటే అన్నగారు ఏమన్నారంటే ప్రస్తుతం మనం మన కృష్ణ ధర్మ పరిషత్ ప్రారంభించుకోవడం జరిగింది. నేను మన కృష్ణ ధర్మ పరిషత్కి బలోపేతం చేయడానికే కంప్లీట్ సమయం కృష్ణ ధర్మ పరిషత్కే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన కృష్ణ ధర్మ పరిషత్ నుంచి నెక్స్ట్గా ఆ ప్లేసు ఎలిజిబుల్గా ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నన్నే అని చెప్పేసి అన్నగారు గుర్తించి నా పేరు చెప్పడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దానికంటే ఇంకా వర్డ్స్ లేవుగా నాకు చెప్పుకోవడానికి. సో మీ మెయిన్ బలం ఎవరు అని అంటే అభిషేక్ గౌడ్ గారు అనొచ్చు. ఖచ్చితంగా. సో ఏ విధంగా అయినా ఆయన హెల్ప్ చేయడానికి మీకు రెడీగా ఉంటాడు ఎలక్షన్స్. ఏ విధంగా అయినా. సో మీరిద్దరు కలిసి మరి ఏం చేయబోతున్నారు ఈసారి మల్కాజ్గిరిలో? రేవంత్ రెడ్డి గారిని దించబోతున్నాం. వెరీ సింపుల్ ఇదంతా. అంటే ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత ఏదైనా సాధ్యమే. అంటే ఎస్, రేవంత్ రెడ్డి గారి పైన రమణారెడ్డి గారు ఎట్లయితే గెలిచిరో కామారెడ్డిలా, అవునండి, మనం అది చూసినాం. ఆ సక్సెస్ అనేది రమణారెడ్డి గారిని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అదే విధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి మల్కాజ్గిరి పైన మీరు గెలిస్తే అది పెద్ద టాక్ అయి కూర్చుంటది. మనం చూసినాం ఇప్పుడు రమణారెడ్డి గారు లోకల్ గా చాలా స్ట్రాంగ్ లీడర్. అవునండి, లోకల్ గా రమణారెడ్డి గారు తెలవనోళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ రోజు ప్రపంచంలో కొన్ని దేశాలకి తెలిసే స్టేటస్ కి ఆయన ఎదిగిండు. అవును. ఎందుకు అని అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల పైన గెలిచి. అంతే. సో ఈ రోజు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆయన పైన గెలిస్తేనే అంత ఇది వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న మన కేసీఆర్ గారి పైన గెలిచినప్పుడు అంత ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి పైన గెలిస్తే దాని కథనే వేరుంటుంది. అంతేనండి. రైట్.
సో మరి దీనికి మీరు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు? సింపుల్ అండి. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిచిన తర్వాత, మల్కాజ్గిరి ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. 5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరికి చేసిన పర్యటనలు ఎన్ని? రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో ఉన్న పేద ప్రజల సమస్యపై ఎప్పుడైనా పరిష్కారం చేశారా? రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో చేసిన పని ఏదైనా ఉన్నది మల్కాజ్గిరిలో అంటే కేవలం ఆ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడడం. అది కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఫినిష్ చేయలేదు, అది అండర్ ప్రాసెస్లోనే ఉంది. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలకి గట్టిగా తెలిసిపోయింది రేవంత్ రెడ్డి గారు కేవలం మాటలు చెప్పగలుగుతారు, ఏం చేయగలగరు అని చెప్పేసి. బీజేపీ ప్రస్తుతం అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మా పార్టీ బడ నాయకులు కానీ వాళ్ళు చేపట్టిన సంక్షేమ పథకాలు, సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పేద ప్రజలకి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేర్చించడం జరిగింది. వాళ్ళకి కోవిడ్ సమయంలో ఆదుకోవడం జరిగింది. సో వాళ్ళకి బీజేపీ పైన ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజల గుండెలో బీజేపీ స్థానం దక్కించుకుంది అన్న గట్టి నమ్మకంపై ఎలా అయితే కామారెడ్డిలో 2 సీఎంలను ఓడగొట్టిన ఘనత మా బీజేపీకి ఉన్నదో అదే విధంగా మల్కాజ్గిరిలో కూడా సీఎంని ఓడగొట్టిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యం అని చెప్పేసి నిరూపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. సో ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరున్నా బీజేపీ గెలవడం ఖాయమంటారు మీరు? ఖాయం, ఖచ్చితంగా బీజేపీయే గెలుస్తుంది. మల్కాజ్గిరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ కూడా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ప్రజల గుండెలో స్థానం దక్కించుకుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీయే గెలుస్తుంది. సో ఈసారి ఎన్ని సీట్లు అంటారు మరి? తెలంగాణలో ఖచ్చితంగా 10 సీట్లు కైవసం చేసుకుంటాము. మరియు నరేందర్ మోదీ గారు చెప్పినట్లుగా అప్కి బార్ 400 పార్, 400 కంటే దాటినా ఆశ్చర్యపోయేది లేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల గుండెలో నరేందర్ మోదీ గారు స్థానం దక్కించుకున్నారు. సో ఈసారి ఆ నమ్మకం ఉంది. లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ సీట్లు, ముఖ్యంగా 400 పైనే అనే కాన్ఫిడెన్స్ తో ఉంది బీజేపీ అంటారు. అంతేనండి, ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం, తెలంగాణ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా బీజేపీ అనగానే మనకి ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉందో చార్మినార్ దగ్గర అదే గుర్తుకొస్తుంది. సో బండి సంజయ్ అన్న కూడా గతంలో ఒకసారి అన్నారు, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని మేము దత్తత తీసుకుంటాము అని చెప్పేసి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అక్కడి నుంచే మొదలు పెట్టడం అనేది బీజేపీకి అలవాటు ఉన్నది. తెలంగాణలో ఎలాంటి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా అక్కడి నుంచే మొదలు పెడతా ఉంటారు. అసలు నిజంగా చెప్పుండ్రి, ఈ రోజు చార్మినార్ల పరిస్థితులు అట్లున్నాయా? దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా గుడికి? మన బండి సంజయ్ అన్న గారు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నగారు ఆల్రెడీ ఒక టెంపుల్ని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తారు, చాలా బాగా చేశారు. సో మేబీ అదే విధంగా డెవలప్మెంట్ చేయడానికేనే అన్నగారు అని ఉంటారు. ఓకే, ఎందుకనంటే ఖచ్చితంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, చేస్తాం. భారతీయ జనతా పార్టీ కేవలం భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికే అని కాదు, ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో, అంటే మన స్టేట్ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న అమ్మవారి టెంపుల్స్ దగ్గరికి అన్నిటి దగ్గరికి మేము వెళ్తుంటాము. ఖచ్చితంగా మేము అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టిన సమయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమాన్ని స్టార్ట్అప్ చేస్తాం. ఎప్పుడైతే భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం ప్రారంభించే సమయంలో అన్నగారు ఒకసారి చూసి అన్నారే, మన తెలంగాణలో హైదరాబాద్లో ప్రతి దగ్గర మెట్రో ట్రైన్ వచ్చింది, ఇక్కడికి ఎందుకు రావడం లేదు? దీనికి రావడానికి మనం పోరాడాలి, ఆ పోరాటం ఎందుకు ఇక్కడి నుంచే మొదలు పెడదాము అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అని చెప్పేసి మన ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ గారు ఉండే, ఆ సమయంలో రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ గారు అన్నగారికి చెప్పినిండే ఈ కార్యక్రమం ఇక్కడ నుంచే మొదలు పెట్టండి అని చెప్పేసి అప్పుడు అన్నగారు అక్కడ ఆశీస్సులు తీసుకొని అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడికి మెట్రో ట్రైన్ రావాలని చెప్పేసి. కానీ చార్మినార్లో ఉన్న దురదృష్టం ఏంది అని అంటే, మన ప్రజలకు ఉన్న దురదృష్టము, అక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళు కానీ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ రానివ్వరు. వచ్చినాయి అని అంటే అక్కడ ఎడ్యుకేషన్ కూడా వచ్చింది అని అంటే మళ్ళీ తిరిగి మనకు ప్రశ్నిస్తే గొంతు రేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కేవలం వాళ్ళకి ఒక మబ్బు కింద పెట్టేసి పరిపాలించుకుంటూ నడుస్తున్నారు ఒక వర్గానికి సంబంధించిన పార్టీ. మీరు చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తుంటే ఓల్డ్ సిటీలో కేవలం చార్మినార్ అనే కాకుండా ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ ఎఫెక్ట్ బాగా ఉంది. వీళ్ళు మిగతా వాళ్ళని అంటే ముఖ్యంగా హిందూస్ని ఆడ నెగ్లనిస్తలేరు అని అంటారు.
నెగ్లెనిస్తలేరు అంటే నేను ముస్లిమ్స్ ఉన్నారు కొంతమంది నెగ్లెనిస్తలేరు అని అనట్లేదు. మన తెలంగాణలో మన భారతీయులు ఉన్న ముస్లిమ్స్ మన హిందూస్ అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటాం. కానీ ఓల్డ్ సిటీ అని పేరు వచ్చినప్పుడు భార్కస్ అనే కాన్స్టిట్యున్సీ ముందు ఫోకస్ అవుతుంది. భార్కస్ అనే కాన్స్టిట్యున్సీలో రోహింగీ ముస్లిమ్స్, పాకిస్తానీస్ నుంచి వచ్చిన పాకిస్తాన్ ముస్లిమ్స్ అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని వీళ్ళ అనుచరులుగా చేర్చుకొని వాళ్ళకు ఓటర్ ఐడి కార్డ్స్ ఇష్యూ చేసుకొని మన భారతీయ పౌరతత్వం ఇచ్చి వాళ్ళని మేపుతున్నారు. అలాంటి వాళ్ళను హిందువుల పైన ఏ చిన్న అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఘర్షణల వల్ల దానికి పెద్ద ఇంపాక్ట్ తీసుకురావడానికి అలాంటి వాళ్ళను వాడి మత రాజకీయం చేస్తున్న ఎంఐఎం పార్టీ అక్కడ ఉన్న వాళ్ళనే కంటిన్యూగా వాళ్ళ ఓటర్స్గా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని జరపడానికేనే మన కేంద్రం నుంచి సిఏ, ఎన్ఆర్సీ లాంటి యాక్టులను తీసుకురావడం జరుగుతుంది. కానీ దానివల్ల వీళ్ళ రాజకీయ లబ్ధి ఎక్కడ పోతుంది అన్న చిన్న ఉద్దేశంతో దాన్ని రానియకుండా కాలడ్డం వేస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ. సో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ సిఏ, ఎన్ఆర్సీ తీసుకొని వచ్చి ఇలాంటి బయటి దేశం నుంచి ఉన్న ముస్లిమ్స్ల వల్ల మన భారతీయ ముస్లిమ్స్లకు బెనిఫిట్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి వీళ్ళని గుర్తించి వీళ్ళని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ విషయాన్ని కన్వే చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందంటారా మరి ఇప్పుడు వరకు? అంటే మీరు ఎంత క్లియర్గా చెప్పినరో, ఇప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్, ఇక్కడి ముస్లిమ్స్ అంతా కూడా అన్నతమ్ముళ్ళు లాంటి వాళ్ళు మనకి. కాబట్టి వాళ్ళకి జరగాల్సిన ఏవైతే వాళ్ళకి కావాల్సిన పదవులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అడ్వాంటేజ్ కావచ్చు, వాళ్ళకి దక్కాల్సిన ఏదైతే స్పెషల్ ఇవి కావచ్చు, అవి వాళ్ళకి దక్కకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకున్న పాకిస్తాన్ ముస్లిమ్స్, లేకపోతే మీరు అన్నట్టుగా రోహింగ్యాస్, వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎంఐఎం ఇలాంటి ఒక కార్డ్ ప్లే చేస్తుంది అని మీరు అంటున్నారు క్లియర్గా. సో ఈ కార్డ్ ప్లే చేస్తుంది అని మీరు అంటున్నారు. వాళ్ళేమో ప్రతిపక్షంగా మీకు నిలుస్తూ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, భాగ్యలక్ష్మి అమ్మగారి టెంపుల్ ఏదైతే ఉందో ఆ అమ్మవారి టెంపుల్ని వీళ్ళు ఒక మత రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నారు. టెంపుల్ని, అమ్మవారిని వీళ్ళే రాజకీయానికి వాడుకుంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ చార్మినార్ దగ్గర ఉంది. అక్కడ చుట్టుముట్టు ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. ఇక ముస్లిమ్స్ వారు ఉన్నంత మాత్రాన ఇక మేము అక్కడికి వెళ్ళొద్దా? మేము వెళ్ళి పూజలు చేసుకుంటున్నాము. మా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మేము పూజలు చేసుకుంటున్నాము. మేము ఏడా అయితే సంబరాలు చేసుకోవాలో సంబరాలు చేసుకున్నాము. దాంతో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది? ఏదైతే మా సాంప్రదాయం మాకు నేర్పించిందో దాన్ని మేము పాటిస్తున్నాము. అలాంటి పనులు మేము చేసుకుంటున్న సమయంలో కూడా దాన్ని భూతద్దంతో పెట్టి చూసి ఇది రాజకీయమే చేస్తుర్రు అని చెప్పేసి దాన్ని రాజకీయ కలర్ రుద్దితే దానికి మేమేం చేయలేము. సో మీకైతే వాళ్ళు చేసేదే మత రాజకీయం అని మీరు క్లియర్గా చెప్పగలుగుతారు? అవును, క్లియర్గా చెప్తాను. సరే, ఇప్పుడు నేను సుమన్ టీవీ వేదికగా మీకు అడుగుదాం అనుకుంటున్నా. ఏదైతే మీరు ఇందాక అన్నారు, మీరన్న సెంటెన్స్ ఇది, అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, దేశానికి హానికరమైన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇక్కడున్న ముస్లిమ్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి దక్కాల్సినవి వాళ్ళకి దక్కుతలేవు, అర్థం చేసుకోండి అనేది మీ మాట. సో వాళ్ళకి ఏ విధంగా మీరు కన్విన్స్ చేస్తారు అనేది ఒకసారి చెప్పండి. అంటే ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది మీ ఉద్దేశం? వాళ్ళు ఏం లూజ్ అవుతున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. మన సెంట్రల్ నుంచి పథకం ఏదైనా మనం లాంచ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా 100 మందికి కేటాయించాలి. 100 మందికి కేటాయించాలి అన్నప్పుడు మనం దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈజ్ మస్ట్. సో మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటుంది. మీరు మైనారిటీయే, వాళ్ళు మైనారిటీయే. అక్కడ నుంచో 50 ఫామ్, అక్కడ నుంచో 100 ఫామ్స్ వస్తాయి, ఇక్కడ నుంచో 100 ఫామ్స్ వస్తాయి. మనకున్న బడ్జెట్ ఎంత? 100 మందికి ఇవ్వాల్సిందే. సో అందులో నుంచి మనము సర్వే చేసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తీస్తాము. ఇక్కడ నుంచో 50 వాళ్ళు వస్తారు, 50 మందికి వస్తుంది, అక్కడ నుంచో 50 మందికి వస్తుంది. సో 50 మందికి ఇప్పుడు లాస్ అయినట్టే కదా. అక్కడ మన భారతీయులు కాని ముస్లిమ్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. మనము కేటాయించిన బడ్జెట్ 100 మందికి, ఇక్కడ 50 మందికి అందుతుంది, అక్కడ 50 మందికి అందుతుంది, 100 మందిది కోట ఖతం అయిపోయింది. ఇప్పుడు మన ఇక్కడ నుంచి ఉన్న భారతీయులు ఉన్న ముస్లిమ్స్ మిగిలిన 50 మందిది కోట వాళ్ళకి వెళ్ళినట్టే కదా. సో ఆ విధంగా లాస్ అవుతుంది. కాబట్టి ఈ యాక్ట్ని అమలు చేసినట్లయితే
ఎవరైతే మన భారతీయులు కారో వాళ్ళని వాళ్ళ దేశానికి తరిమి కొట్టడం జరుగుతుంది. మన భారతీయులకి మనం గుర్తించుకొని మన బడ్జెట్ మన వాళ్ళకి అందించేలా ఆ యాక్ట్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా హెల్ప్ అవుతుంది అని అంటారు. అవునండి. సో మరి ఇప్పుడు వరకు మనకి గతంలో ఎప్పుడు చూసినా కానీ ముఖ్యంగా ఇలాంటి కాన్స్టిట్యున్సీలు, పాత బస్తీ లాంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు రాజాసింగ్ గారి పేరు మనకి ఎప్పుడు వినబడుతుంది. అవునండి. ఆయన పేరు లేనిది, ఆయన గెలుపు లేనిది అసలు బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు అని అనుకుంటారు చాలా మంది. అలాంటి గెలుపు అయినది. అవునండి. సో అలాంటి వ్యక్తులు ఓల్డ్ సిటీలో ఎంతో మంది అవసరం ఇప్పుడు బీజేపీకి. అవును. రైట్. సో అలాంటి వ్యక్తిగా మీరు మారబోతుంటారా? తప్పకుండా. ఇప్పుడు నేను సేవ చేద్దామని చెప్పేసి పార్టీలోకి రావడం జరిగింది. ఆ సేవ చేసుకోవడానికే ఎక్కడి వరకైనా దిగజారడానికి మేము సిద్ధంగా. సో మరి ఈసారి ఎలక్షన్స్కి మళ్ళీ ఒకసారి మీ యొక్క ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారము మీరు ఎట్లా టార్గెట్ చేస్తున్నారు, మీరు చేసే సేవ ఏవైతే ఉన్నాయో మీ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు ఎట్లా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్కి? ఇప్పుడు మేము పని తీరు ఏ విధంగా ఉంటుంది అని అంటే, మా పర్సనల్గా ఏదైతే మేము సేవ చేయగలుగుతామో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ కింది స్థాయి చివరి భారతీయునికి అందేలా ఖచ్చితంగా మేము దాన్ని పాటిస్తూ, ఎగ్జాంపుల్ ఎలా అనంటే, ఇప్పుడు హాస్పిటలైజ్లో అయిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ గురించి వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది, దీన్ని మీరు వాడుకున్నట్లయితే మీకు ఉచితంగా ట్రీట్మెంట్ అవుతుందని చెప్పేసి ఆ స్కీమ్ని వాళ్ళని అందించడం జరుగుతుంది. సో అదే విధంగా ఇంకెన్నో ఉన్నాయి. టోటల్గా నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ఎటువంటి కిసాన్ ఫసల్ బీమా యోజన అని కిసాన్లకి, మళ్ళీ ఆడపడుచులకు చూసుకున్నట్లయితే బేటీ బచావో బేటీ పడావో, మళ్ళీ ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ అందరికీ అందేలా మేము గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా కానీ కింది స్థాయి కార్యకర్తలు అందరూ ఆ విధంగా పని చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాము. సో రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయి. నరేంద్ర మోదీ గారు ఆ స్కీమ్స్ని లాంచ్ చేస్తారు. ఖచ్చితంగా వీటిని మీ ఉపయోగానికే వాడడం జరుగుతుంది. అవన్నీ ఖచ్చితంగా మీకు దక్కేలా ఉండాలి అని అంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉండాలి, స్టేట్లో కూడా బీజేపీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ వరకు చేరుతుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం. డబుల్ ఇంజన్ అనేది కావాలంటారు అయితే? తప్పకుండా కావాలండి. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇలాంటి వేరే రిలీజన్ అంటే వేరే పార్టీలు ఏవైతే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయో వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఓటర్స్ సింపథైజ్ అవుతారని చెప్పేసి కాలడ్డం వేసి అలాంటి స్కీమ్స్ని ఇక్కడ వరకు రానియకుండా పేర్లు మార్చి రూపకల్పన చెరిపేసి దాన్ని ప్రజలకి కన్ఫ్యూజ్ చేసే పనిలో ఉన్నారు. సో అవన్నీ కాకుండా డైరెక్ట్ సెంట్రల్ నుంచి వచ్చేది ప్రజల వరకు చేరాలి అని అంటే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అండ్ మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సార్, అంటే బేసిక్గా ఒక వ్యక్తికి ఈ మధ్య పార్టీల స్థానానికే కావచ్చు, జనాల మనసుల స్థానానికే కావచ్చు, ఆయన పర్సనల్ లైఫ్ని కూడా కన్సిడర్ చేస్తారు అందరూ. సో మీ లైఫ్ ఎట్లుంటుంది? మీ ఫ్యామిలీ బీజేపీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? మా ఫ్యామిలీ కంప్లీట్ ముందటి నుంచి బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తుంది. నేను చేసే కార్యక్రమాలు కానీ నాతో అయినంత మట్టుకు ఇప్పటిదాకా ప్రజల్లో నేను వెళ్ళడానికే ధైర్యం శైర్యం మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళు నా ఎన్నుకుండి నాకు ఎటువంటి ఇబ్బంది కాకుండా నేను ఎంత సమయం పార్టీకి ఇచ్చినా కానీ కూడా ఎందుకు అని క్వశ్చన్ రేస్ చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు నాకు పుషిస్తారు. ఖచ్చితంగా నేను చేయబట్టే కార్యక్రమాలు అన్నిటికీ నా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అండ్ నేను విన్నది ఏంటంటే మీరు ఇంటర్మీడియట్కే చదువు ఆపేసిండ్రని నిన్న. ఓకే. ఎందుకు ఆపాల్సి వచ్చిందంటారు? ఎందుకంటే మీకున్న ఏదైతే పట్టుదలకి పోరాట ఇది క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి చదువు కూడా తోడైతే వేరేలా ఉంటుండే అని అనిపించింది నాకు. మీరేమంటారు? మీ ఉద్దేశం ఎందుకు ఆపేశారు? అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్న సమయంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ కూడా చేశాను, కానీ డిగ్రీ కంప్లీట్ చేయలేదు, డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓకే. దేని గురించి అని అంటే డిగ్రీ చేసే సమయంలో ఫాదర్కి కాల్కి ఎలిఫెంటాసిస్ అనే డిసీజ్ వచ్చిందంటే కాలు వాపడం వల్ల ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఆ సమయంలో డాడీ అంటే చాలా రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో బిజినెస్ చూసుకునే వాళ్ళు ఎవరు లేక నేను బిజినెస్కి సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో నేను కనుక బిజినెస్లోకి వెళ్ళకపోయి ఉంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఆ బిజినెస్ని కాపాడుకొని ఈరోజు మా ఫ్యామిలీని నేను చాలా మంచి పొజిషన్ వరకు తీసుకొని వెళ్ళాను. ఆ బిజినెస్ కంటిన్యూ చేసుకుంటూ దాంతోపాటు మరో
బిజినెస్ డైరీ ప్రోడక్ట్ నాన్నను కూడా బిజినెస్ మంచిగా చేసుకున్నారు. యాడ్ చేసుకుంటూ ఎదగడం జరిగింది. మరి ఏం బిజినెస్లు మీకు ఏమేం బిజినెస్లు ఉన్నాయి? అంటే ప్రీవియస్ గా డాడీ ఉన్న సమయంలో హోటల్ బిజినెస్ ఉండే. Hmm. ఆ హోటల్ బిజినెస్ ఇప్పుడు హోటల్ లీజ్ కి ఇచ్చేసి కోటిలో టిఫిన్ సెంటర్స్ అన్ని ఉన్నాయి. ఆ టిఫిన్ సెంటర్స్ రన్ చేస్తాను. నేను పర్సనల్ గా చేసేది డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్. సో డైరీ ప్రోడక్ట్స్ కూడా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తే హోటళ్ళు డైరీ ప్రోడక్ట్స్ అంటే మంచి గట్టిగానే సంపాదించారు. అవును, సంపాదిస్తాను. సో ఈ గట్టిగా సంపాదించిన సంపాదన అంతా తీసుకొని ఇప్పుడు రాజకీయాలలో పెట్టబోతున్నారు. అంటే నేను ప్రీవియస్ గానే డిసైడ్ అయిపోయాను, ఎంతైతే సంపాదిస్తానో అందులో నుంచి 15% తీసి నేను రాజకీయానికి పెడతానని. ఖచ్చితంగా ఎంతైతే సంపాదించానో అందులో నుంచి 15% తీస్తాను, తీసి మన రాజకీయం దానికి యూజ్ చేస్తాను. అంతేగాని ఇక ఎట్లా అనంటే వచ్చిందంతా ఇంట్లోనే పెట్టేసేయాలి, లేదు ఇంట్లోకి వెళ్ళి తీసి అందులో పెట్టేయాలి అని చెప్పేసి కాదు. నేను ఖచ్చితంగా నా గైడ్ లైన్స్ ఏవైతే నేను గీసుకున్నానో అవి పాటిస్తాను. సో మీ పరిధిలో మీరు ఏదైతే ఆలోచించిండ్రో ఇది జరగాలంటే ప్రజలందరి దీవెన మీకు కావాలి. అవునండి. సో వాళ్ళందరి దీవెన కోసం వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? మల్కాజ్గిరి ప్రజలకు ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే, నన్ను మీ కుటుంబ సభ్యునిలాగా, చిన్న తమ్మునిలాగో, అన్నలాగో, మీ కుటుంబ సభ్యునిలాగా చేర్చుకొని రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి ఓటేసి నరేందర్ మోదీ గారు సెంట్రల్లో 3వ ముచ్చటగా మన దేశాన్ని పరిపాలించేలా ఆమోదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. మీరు అనుకుంటున్న అన్నీ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్ మీరు వచ్చినందుకు, టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.